హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. 600 అడుగులు కాకుండా 200 అడుగుల విగ్రహం అయితే పర్లేదు అనేటటువంటి వాదన వస్తుంది. నిజంగా పర్లేదా? విషయం ఏంటంటే అమరావతిలో నీరుకొండ మీద ఏర్పాటు చేయాలనుకుంటున్న 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాలని, అప్పటి వరకు దాని గురించి రాయడం కానీ మాట్లాడడం కానీ సరికాదనే వాదన ఒకటి ఉంది. ఇప్పుడు ప్రజల్ని అలర్ట్ చేయకుండా సైలెంట్గా ఉండి అధికారికంగా ప్రకటన వచ్చాక అప్పటికప్పుడు వ్యతిరేకత తెలియజేస్తే ప్రజాధనం వృధా చేసి ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుందని ఎవరైనా హామీ ఇస్తే అట్లనే చేద్దాం. మరి నాకైతే ఆ నమ్మకం లేదు. ఋషికొండ మీద పనులు మొదలుపెట్టి హరిత రిసార్ట్ పాత బిల్డింగులు తొలగిస్తున్న టైంలోనే ఋషికొండ మీద కట్టేది టూరిజం డెవలప్మెంట్ బిల్డింగ్స్ కాదు, అది సీఎం క్యాంప్ ఆఫీస్ అని అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉండేది. అఫీషియల్ వార్త రాలేదు కాబట్టి దాన్ని నేను కూడా నమ్మలేదు. చివరికి వైసీపీ కార్యకర్తలు కూడా వాటిని టూరిజం బిల్డింగ్లని నమ్మి ఆ స్టాండ్తోనే వాదించారు. కానీ చివరికి ఏమైందో రాష్ట్రం మొత్తం చూసింది. ప్రస్తుతం నీరుకొండ మీద కట్టేది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కంటే పెద్ద విగ్రహం అని ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే బడ్జెట్ ఖచ్చితంగా చాలా ఎక్కువ అవుతుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బడ్జెట్ 3,000 కోట్లు. 2013 అంటే 12 సంవత్సరాల క్రితం మొదలైన ప్రాజెక్టుకే అంత ఖర్చు అయితే ఇప్పుడు మొదలయ్యే ప్రాజెక్ట్ ఖర్చు ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి అఫీషియల్గా అప్రూవల్ వచ్చాక ప్రభుత్వం పంతం కోసమైనా సరే చేసి తీరాలనుకుంటుంది. ఇప్పుడే ప్రజల నుండి వ్యతిరేకత ఉందని అర్థమైతే నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా చేయదు. 600 అడుగులు కాకుండా 200 అడుగుల విగ్రహం అయినా సరే ప్రజల డబ్బుతో పెట్టడం అనేది సరికాదు. తెలుగుదేశం పార్టీ ఒక పని చేయొచ్చు. తమ పార్టీ నాయకుడి విగ్రహం కాబట్టి పార్టీ నిధులతోటి లేదంటే ప్రైవేటు భూమిలో పెట్టుకుంటే ఎటువంటి అబ్జెక్షన్ ఎవరి నుంచి ఉండదు. ఎన్టీఆర్ టీడీపీ నాయకుడు మాత్రమే కాదు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అని కూడా వాదిస్తే వైఎస్ఆర్ కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కదా. ఇట్లా పోటీ పడి మీ పార్టీలకు చెందిన మాజీ ముఖ్యమంత్రుల విగ్రహాలు పెట్టుకుంటూ పోతే రాష్ట్రంలో విగ్రహాలే మిగులుతాయి. ఇక ప్రజలు ఏడుండాలి? ఆలోచించాల్సిన విషయమే కదా.